హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే అకాడమీ. ఈ క్లాస్ లో మనం పార్ట్ 7 ఆఫ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ ని నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ గా పార్ట్ 1 టు పార్ట్ 6 వరకు మనం ఈ చాప్టర్ యొక్క బేసిక్స్ దగ్గర నుంచి మోడల్ 4 వరకు డిస్కస్ చేయటం జరిగింది. ఈ క్లాసెస్ ని ఎవరైనా మిస్ చేస్తుంటే మన ఎస్ఆర్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్లో టైమ్ స్పీడ్ డిస్టెన్స్ ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంది. ఈ పార్ట్ 1 to 6 క్లాసెస్ ని పూర్తి చేసుకొని పార్ట్ 7 వినాల్సిందిగా మా మనవి. నౌ లెట్స్ స్టార్ట్ పార్ట్ 7 ఆఫ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో మోడల్ నంబర్ 5 and 6 లో ట్రైన్స్ మీద ఉన్న అన్ని కాన్సెప్ట్స్ ని నేర్చుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్, when a train crosses a pole, telegraph post or a man at rest. When a train crosses a platform, tunnel or bridge. When two trains cross each other in opposite direction. When faster train overtakes a slower train in same direction. When train crosses a man in opposite direction. When train overtakes a man in same direction. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం నేర్చుకొని అప్పుడు మోడల్ 5 and 6 క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ the concepts of model 5 and 6. So let's start the concept of trains. So munduga concept number 1, if a train crosses a pole appudu distance, speed, time ela untayo okasari chuddam. So oka speed tho oka train oka pole ni cross chesindi. ఆ పోల్ ని క్రాస్ చేసేటప్పుడు దాని డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్లీ ఆ ట్రైన్ యొక్క లెంత్ మాత్రమే. చూసారు కదా, ఈ ట్రైన్ యొక్క ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ ఎంత లెంత్ ఉందో ఆ ట్రైన్ యొక్క లెంత్ మాత్రమే అంత డిస్టెన్స్ అనేది కవర్ చేసేది అన్నమాట. అది తీసుకునే టైం ఎగ్జాక్ట్ గా ఆ పోల్ ఎంతసేపు అయితే క్రాస్ చేసిద్దో అంత లెంత్ క్రాస్ చేసింది. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ ఎస్టీ. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మన క్వశ్చన్ లో కానీ ఇఫ్ అ సర్టెన్ ట్రైన్ ఇస్ క్రాసింగ్ అ పోల్, టెలిగ్రాఫ్ పోస్ట్ అనో ఆర్ అ మ్యాన్ హూ ఇస్ స్టేషనరీ అంటే హీఈస్ నాట్ మూవింగ్, హీఈస్ ఇన్ రెస్ట్ అంటే తను ఏం కదలట్లేదు. తను కదలనప్పుడు కానీ పోల్ అని కానీ టెలిగ్రాఫ్ పోస్ట్ అన్నప్పుడు కానీ ట్రైన్ ఈ మూడింటిని కానీ క్రాస్ చేస్తుంటే అప్పుడు ట్రైన్ కవర్ చేసే డిస్టెన్స్ ఎంత అండి? ఇట్స్ లెంత్ ఓన్లీ. ఆ ట్రైన్ యొక్క లెంత్ మాత్రమే అది కవర్ చేసే డిస్టెన్స్ అనమాట. స్పీడ్ కూడా ఎస్ అనే స్పీడ్ తో టైం ఎగ్జాక్ట్ గా ఆ లెంత్ ని ఎంతసేపు అయితే క్రాస్ అయిందో అంత టైం పట్టిద్ది. సో ఓకే, సరదాగా ఒక క్వశ్చన్ చూద్దాం. సాల్వింగ్ అనేది మనం డైరెక్ట్ గా ఈసారి మోడల్ క్వశ్చన్స్ లోకి వెళ్ళగానే చూద్దాం. సో చూడండి, ఎగ్జాంపుల్, ఒక 300 మీటర్ లెంత్ ఉన్న ట్రైన్ ఓకే ఇస్ రన్నింగ్ ఎట్ అ స్పీడ్ ఆఫ్ 72 km/h. 72 km/h స్పీడ్ తో రన్ అవుతుంది. హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ టు క్రాస్ అ పోల్? మీకు చెప్పా కదండి, ఒక పోల్ ని క్రాస్ చేస్తే ఎగ్జాక్ట్ ఎంత టైం పట్టింది, కరెక్ట్ గా అది ఎంత టైంలో అయితే దాని లెంత్ ని క్రాస్ చేయగలుగుతాం అంతే టైం పట్టింది. ఇక్కడ పోల్ అనే లెంత్ నెగ్లిజిబుల్ గా ఉండిద్దండి, అసలు మనం కన్సిడర్ కూడా చేయక్కర్లేదు. ఇప్పుడు ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, సో డిస్టెన్స్ ఎంత అయిద్దండి? 300 meters అయితే ఇక్కడ మనకి 300 meters లెంత్ ఇచ్చాక స్పీడ్ ఎంత అయింది? 72 km/h ని మీటర్ పర్ సెకండ్ లోకి మారిస్తే 20. మనల్ని ఏమడిగారు? టైం ఎంత పట్టిద్ది అని అడిగారు. సో 300/20 ఎంత అయిద్దండి? 0 0 క్యాన్సిల్, 2 times 1 2 times 15, 15 seconds. 15 seconds లో ఈ పోల్ ని ఇలా క్రాస్ చేస్తాయి. సో ఇఫ్ అ ట్రైన్ క్రాసెస్ ఎ పోల్ కి ఇది ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ మనం కాన్సెప్ట్ నెంబర్ 2 కి మూవ్ అవుతాం. కమింగ్ టు కాన్సెప్ట్ నెంబర్ 2, ఇఫ్ ఎ ట్రైన్ క్రాసెస్ అ బ్రిడ్జ్ ఆర్ టనల్. బ్రిడ్జ్ ని కానీ టనల్ ని కానీ లేకపోతే ప్లాట్ఫామ్ కూడా ఇంక్లూడ్ అయిద్దండి. ఈ మూడిట్లో ఏది క్రాస్ అయినా సరే అప్పుడు ఆ ట్రైన్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అయిద్దంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్.
ఒకవేళ 2 బ్రిడ్జెస్ క్రాస్ అవుతుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ క్రాస్ చేసిందంటే ఆ లెంత్ ని కూడా యాడ్ చేసుకుంటే అప్పుడు అది ట్రైన్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ అవుతుంది. ఈ కేసులో అయితే ఇలా బ్రిడ్జ్, టన్నల్, ప్లాట్ఫామ్ వాళ్ళు ఖచ్చితంగా లెంత్ అనేది ఇస్తారు. ఈ పారామెట్రిక్స్ లో ఏదో ఒకటి మిస్ చేసి ఈ 2 క్వాంటిటీస్ ఇచ్చి మనల్ని కనిపెట్టమంటారు అన్నమాట. క్వశ్చన్స్ అలా ఉంది. Distance traveled by the train while crossing a bridge or tunnel is equal to sum of train length plus bridge tunnel length. ఇప్పుడు చెప్పుకున్నది. సో స్పీడ్ ఎంత అయిద్దండి? స్పీడ్ ఆఫ్ ట్రైన్ అయితే టైం ఈ రెండింటిని క్రాస్ చేసిన బట్టి దాని స్పీడ్ తో డివైడ్ చేస్తే మనకి టైం అనేది వచ్చింది. సో సింపుల్ గా డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ ఫార్ములా ఏంటంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అనే కాదు, ప్లాట్ఫామ్ అవ్వచ్చు, టనల్ కూడా అవ్వచ్చు. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ బై స్పీడ్, మనకి ఇది ట్రైన్ క్రాస్ చేసే టైం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ ఒకవేళ మనకి 300 meters ఇచ్చారు. ఓకే, ట్రైన్ లెంత్ మనకి 200 meters ఇచ్చారు. ఓకే, ఈ రెండింటిని ఈ బ్రిడ్జ్ ని ఎంతసేపట్లో క్రాస్ చేయగలదని చెప్పి మనల్ని క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వీళ్ళు ఇచ్చారు. డైరెక్ట్ గా న్యూమరిక్స్ క్వశ్చన్ ఏం రాయకుండా న్యూమరిక్ టైం ఎంత కనుక్కోవాలని చెప్పి ఇచ్చారు. ఓకే, సో ఎంత టైం పట్టిద్దండి? టైం ఎంత పట్టిద్ది? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ బై స్పీడ్ ఎంత ఇచ్చాము? 90 km/h ఇచ్చాము. 90 km/h అంటే 25 m/s. 500 by 25 we get 20 seconds. 20 seconds వచ్చిందండి మనకి ట్రైన్ అనేది ఒక బ్రిడ్జ్ టనల్ గాని క్రాస్ చేస్తుంది. సో దిస్ ఇస్ కాన్సెప్ట్ నెంబర్ 2. లెట్స్ మూవ్ ఆన్ టు కాన్సెప్ట్ నెంబర్ 3. సో కాన్సెప్ట్ నెంబర్ 3, if two trains cross each other in opposite directions. సో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక ట్రైన్ ఇలా వస్తుంది, ఇంకో ట్రైన్ ఇలా వెళ్తుంది. వాళ్ళు ఇద్దరిని ఒకళ్ళనొకళ్ళు ఎదుర్కోబోతున్నప్పుడు వాళ్ళు ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అయిద్దంటే వాళ్ళ ట్రైన్ యొక్క లెన్స్ అయితే అనమాట. LA ప్లస్ LB అయితే వాళ్ళ లెన్స్ అనమాట. ఓకే, నౌ కమింగ్ టు వాళ్ళు ఎంత స్పీడ్ తో వెళ్తారు? ఇక్కడ మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్, అండ్ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి దేర్ రిలేటివ్ స్పీడ్ విల్ బి SA ప్లస్ SB యాజ్ యూ కెన్ సీ హియర్. ఓకే, నెక్స్ట్ వాళ్ళు తీసుకున్న టైం ఎంత అయిద్దంటే డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. సో ఒక 2 ట్రైన్స్ కానీ ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంటే SA ప్లస్ SB ఇంటూ T ఇస్ ఈక్వల్ టు LA ప్లస్ LB. ఈక్వేషన్ వచ్చింది అనమాట. దిస్ ఇస్ డిస్టెన్స్, దిస్ ఇస్ స్పీడ్, దిస్ ఇస్ టైం. ఇక్కడ ఈ కేసులో రిలేటివ్ స్పీడ్, ఎందుకంటే మనం 2 ఆబ్జెక్ట్స్ తో డీల్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, మనకి క్వశ్చన్స్ మాక్సిమం ఎలా అడుగుతారంటే టైం మీద అడుగుతారు, లేకపోతే లెంత్ ఆఫ్ A ఇచ్చి లెంత్ ఆఫ్ B కనుక్కోండి, మిగిలిన క్వాంటిటీస్ అన్ని ఇచ్చేసి టైం కూడా ఇచ్చేసి మనల్ని లెంత్ ఆఫ్ B కనుక్కోమంటాడు. లేకపోతే ఈ లెన్స్ ఇచ్చేసి టైం ఇచ్చేసి మనల్ని స్పీడ్స్ కూడా ఒకటి ఇచ్చి ఒకటి ఏంటి అని చెప్పి కనుక్కోమని అడిగే క్వశ్చన్స్. ఈ నెక్స్ట్ క్రాస్ ఓవర్టేక్స్ వన్ అండ్ అదర్ కి అండ్ క్రాస్ ఈచ్ అదర్ కి చాలా స్కోప్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో ప్రస్తుతం ఈ క్వశ్చన్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ట్రైన్ ఏ అంట 150 meters లాంగ్ అంట. ఇది 150 meters లాంగ్ అనుకో. ఓకే, ట్రైన్ బి 250 meters లాంగ్ అంట. ఓకే, ట్రైన్ ఏ లెంత్ ఎంత, ట్రైన్ బి లెంత్ ఎంత. ట్రైన్ ఏ యొక్క స్పీడ్ 72 km/h. ఇది 72 km/h, ఇది 90 km/h. వీళ్ళు ఎంతసేపట్లో ఒకళ్ళనొకళ్ళు క్రాస్ ఈచ్ అదర్ అవుతారు, ఎదురు పడతారు అని చెప్పాడు. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ కేసులో ఈ కాన్సెప్ట్ 3లో మనం ఎప్పుడు క్యాల్కులేట్ చేసేది వీళ్ళు క్రాస్ ఈచ్ అదర్ అనే పాయింట్ కరెక్ట్ గా ట్రైన్ యొక్క ఫ్రంట్
ట్రైన్ బి యొక్క ఫ్రంట్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఉన్నప్పుడే, అంటే ట్రైన్ ఏ ఇక్కడ ఉండి ట్రైన్ బి యొక్క పార్ట్ ఇక్కడ ఉండి వీళ్ళ మధ్య నెగ్లిజిబుల్ గ్యాప్, అంటే చాలా లెస్ గ్యాప్ ఆర్ నెగ్లిజిబుల్ గ్యాప్ ఉన్నప్పుడే మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా? ఎప్పుడు కూడా డయాగ్రామ్ లో ఒకవేళ నేను ఇలా ఆర్ ఇలా ట్రైన్ బి ఎదురు పడుతున్నాయి అన్నా కూడా మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ క్రాస్ అవబోతున్నారు, లాస్ట్ సెకండ్ లో ఉన్నారు క్రాస్ అవడానికి అన్నట్టు ఊహించుకొని మనం క్వశ్చన్స్ అనేవి చేస్తాం. అన్లెస్ ఆర్ అంటిల్ మనకి వాళ్ళు స్పెసిఫిక్ గా నేను ఒక గ్యాప్ ఇస్తున్నాను అని చెప్తే తప్పు. ఓకేనా? అలాంటి క్వశ్చన్ కూడా మనం డీల్ చేస్తాం. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారు, ఎంత టైంలో వాళ్ళు క్రాస్ అవుతున్నారు అన్నట్టు. సో ఏం చేయొచ్చు, లెంత్ ఏ ప్లస్ లెంత్ బి, లెంత్ ఏ ప్లస్ లెంత్ బి 400 meters, స్పీడ్స్ 20-25. ఇక్కడ మనం కన్వర్ట్ చేసేసుకున్నాం వెంటనే 45 meters/second వచ్చింది రిలేటివ్ స్పీడ్ అనేది. 400/45 8.89 seconds సంథింగ్ వచ్చింది వాళ్ళు క్రాస్ అయ్యే టైం అనేది. ఓకే, దిస్ ఇస్ కాన్సెప్ట్ నెంబర్ 3. సో కాన్సెప్ట్ నెంబర్ 4, if two trains cross each other in same direction on parallel tracks. ప్రీవియస్ గా ఏం చూసామండి, 2 trains అనేవి ఒకళ్ళనొకళ్ళు క్రాస్ చేసుకుంటే ఇలా ఎంత డిస్టెన్స్ ఎంత లెంత్ ట్రావెల్ చేస్తాయి, ఎంత టైంలో ట్రావెల్ చేస్తారు, వాళ్ళ మధ్య స్పీడ్స్ ఎలా ఉంటాయో చూసాం. ఇప్పుడు ఈ కేసులో ఎలా ఉంటుందంటే ఒక స్లో ట్రైన్ వెళ్తుంది, ఒక ఫాస్ట్ ట్రైన్ వెళ్తుంది. ఈ ఫాస్ట్ ట్రైన్ ఎగ్జాక్ట్ గా ఈ స్లో ట్రైన్ ని ఎప్పుడు ఓవర్టేక్ చేసిద్ది అని చెప్పి మనకి ఇక్కడ మెయిన్ గా ఈ కాన్సెప్ట్ 4 లో ఉండిద్ది అన్నమాట. సో ఇక్కడ ఈ ఫిగర్ లో చూసినట్టయితే మనకి ట్రైన్ ఎల్ఏ లెంత్ తో ఉంది, ట్రైన్ బి లెంత్ బి తో ఉంది. సో ఈ ట్రైన్ ఏ అనేది చాలా స్పీడ్ గా వెళ్తుంది, ట్రైన్ ఎస్ కన్నా ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నారు. ఈ ఏ అనేది బిని ఎప్పుడు క్రాస్ చేసిద్ది అనేది ఉండిద్ది. బేసిక్ గా క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఎప్పుడైనా సరే 2 ట్రైన్ సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఫాస్ట్ ట్రైన్ ఎప్పుడు స్లో ట్రైన్ ఓవర్ క్రాస్ చేసిద్ది అనే చెప్పే పాయింట్ ఉండేది అన్నమాట. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తారు, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్స్. లైక్ ఇన్ ద ప్రీవియస్ కేస్ వాళ్ళు క్రాసింగ్ ఈచ్ అదర్ అయినా ఒకటే, వాళ్ళు ఓవర్టేక్ చేసినా సరే డిస్టెన్స్ అనేది ఏం మారదు. బట్ స్పీడ్ వచ్చే బాటకల్లా హ్యాస్ దే ఆర్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, స్పీడ్ అనేది ఎస్ఏ మైనస్ ఎస్బి, అంటే ఇక్కడ స్పీడ్స్ అనేవి సబ్ట్రాక్ట్ అవుతాయి అన్నమాట, రిలేటివ్ స్పీడ్ అయితే. అండ్ టైమ్ ఆఫ్ క్రాసింగ్ ఇస్ distance by relative speed. This will be the time A will cross B. Okay, so ila cross each other anna or they are over, one train is overtaking another one anna sare point okate, distance anedi equal, but speeds anevi when they are in opposite direction it will add, when they are in same direction it will subtract. ఇది రిలేటివ్ స్పీడ్స్ అయితే, బట్ డైరెక్షన్ అనేది వాళ్ళ లెంత్ ఆఫ్ ట్రైన్స్ మాత్రమే. ఎప్పుడు ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, నో శాంపుల్ గా ప్రాబ్లం చూడండి. ఒక ట్రైన్ 150 meters ఉంది లెంత్, ఇది లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ, లెంత్ ఆఫ్ ట్రైన్ బి 250 meters ఉంది అనుకోండి. దీని యొక్క స్పీడ్ వచ్చే బాటికల్లా 72 km/h ఉందండి, ఇది 90 km/h. సో వీళ్ళ టోటల్ వీళ్ళు ఈ ట్రైన్ ఏ అనేది ట్రైన్ బిని ఎప్పుడు ఎంత టైంలో ఓవర్టేక్ చేసిద్ది అని చెప్పి మనల్ని క్వశ్చన్ అడుగుతారు. ఆ టైం ని కనుక్కోవాలంటే మనకి డిస్టెన్స్ ఎంత అవుతుందండి, లెంత్ ఏ ప్లస్ లెంత్ బి, అండ్ స్పీడ్స్ ఎంత అవుతాయి, స్పీడ్ ఆఫ్ ఏ మైనస్ స్పీడ్ ఆఫ్. సో చూసారు కదా, స్పీడ్ ఆఫ్ ఏ మైనస్ స్పీడ్ ఆఫ్. రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుందండి, 5 meters/second. డిస్టెన్స్ ఎంత అవుతుందండి, ఈ ట్రైన్స్ యొక్క లెంత్ 400/5 80 seconds. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ 4. సో కాన్సెప్ట్ నెంబర్ 4, if two trains cross each other in same direction on parallel tracks. ప్రీవియస్ గా ఏం చూసామండి, 2 trains అనేవి ఒకళ్ళనొకళ్ళు క్రాస్ చేసుకుంటే ఇలా
ఎంత డిస్టెన్స్ ఎంత లెంత్ ట్రావెల్ చేస్తాయి, ఎంత టైంలో ట్రావెల్ చేస్తారు, వాళ్ళ మధ్య స్పీడ్స్ ఎలా ఉంటాయో చూస్తాం. ఇప్పుడు ఈ కేసులో ఎలా ఉంటుందంటే ఒక స్లో ట్రైన్ వెళ్తుంది, ఒక ఫాస్ట్ ట్రైన్ వెళ్తుంది. ఈ ఫాస్ట్ ట్రైన్ ఎగ్జాక్ట్ గా ఈ స్లో ట్రైన్ ని ఎప్పుడు ఓవర్టేక్ చేసిద్ది అని చెప్పి మనకి ఇక్కడ మెయిన్ గా ఈ కాన్సెప్ట్ 4 లో ఉండిద్ది అనమాట. సో ఇక్కడ ఈ ఫిగర్ లో చూసినట్టయితే మనకి ట్రైన్ ఎల్ఏ లెంత్ తో ఉంది, ట్రైన్ బి లెంత్ బి తో ఉంది. సో ఈ ట్రైన్ ఏ అనేది చాలా స్పీడ్ గా వెళ్తుంది, ట్రైన్ ఎస్ కన్నా ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నారు. ఈ ఏ అనేది బిని ఎప్పుడు క్రాస్ చేసిద్ది అనేది ఉండిద్ది. బేసిక్ గా క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఎప్పుడైనా సరే 2 ట్రైన్ సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఫాస్ట్ ట్రైన్ ఎప్పుడు స్లో ట్రైన్ ఓవర్ క్రాస్ చేసిద్ది అనే చెప్పే పాయింట్ ఉండిద్ది అన్నమాట. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తారు, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్స్. లైక్ ఇన్ ద ప్రీవియస్ కేస్ ఉంది, వాళ్ళు క్రాసింగ్ ఈచ్ అదర్ అయినా ఒకటే, వాళ్ళు ఓవర్టేక్ చేసినా సరే డిస్టెన్స్ అనేది ఏం మారదు. బట్ స్పీడ్ వచ్చే బాటకల్లా హ్యాస్ దే ఆర్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, స్పీడ్ అనేది ఎస్ఏ మైనస్ ఎస్బి అంటే ఇక్కడ స్పీడ్స్ అనేవి సబ్ట్రాక్ట్ అవుతాయి అన్నమాట, రిలేటివ్ స్పీడ్ అయితే. అండ్ టైమ్ ఆఫ్ క్రాసింగ్ ఇస్ distance by relative speed. This will be the time A will cross B. Okay. So, ఇలా cross each other anna or they are over, one train is overtaking another one anna sare point ఒకటే. Distance అనేది equal, but speeds అనేవి when they are in opposite direction it will add, when they are in same direction it will subtract. ఇది రిలేటివ్ స్పీడ్స్ అయితే. బట్ డైరెక్షన్ అనేది వాళ్ళ లెంత్ ఆఫ్ ట్రైన్స్ మాత్రమే. ఎప్పుడు ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, నో శాంపుల్ గా ప్రాబ్లం చూడండి. ఒక ట్రైన్ 150 మీటర్స్ ఉంది లెంత్, ఇది లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ. లెంత్ ఆఫ్ ట్రైన్ బి 250 మీటర్స్ ఉంది అనుకోండి. దీని యొక్క స్పీడ్ వచ్చే బాటికల్లా 72 కిలోమీటర్స్ పర్ అవర్ ఉందండి. ఇది 90 కిలోమీటర్స్ పర్ అవర్. సో వీళ్ళ టోటల్ వీళ్ళు ఈ ట్రైన్ ఏ అనేది ట్రైన్ బిని ఎప్పుడు ఎంత టైంలో ఓవర్టేక్ చేసిద్ది అని చెప్పి మనల్ని క్వశ్చన్ అడుగుతారు. ఆ టైం ని కనుక్కోవాలంటే మనకి డిస్టెన్స్ ఎంత అవుతుందండి, లెంత్ ఏ లెస్ లెంత్ బి. అండ్ స్పీడ్స్ ఎంత అవుతాయి, స్పీడ్ ఆఫ్ ఏ మైనస్ స్పీడ్ ఆఫ్. సో చూసారు కదా, స్పీడ్ ఆఫ్ ఏ మైనస్ స్పీడ్ ఆఫ్. రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుందండి, 5 మీటర్ పర్ సెకండ్. డిస్టెన్స్ ఎంత అవుతుందండి ఈ ట్రైన్స్ యొక్క లెంత్, 400/5 80 seconds. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ 4. సో కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్. ఇఫ్ అ మ్యాన్ క్రాసెస్ అ ట్రైన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు ఒక ట్రైన్ ఇలా ఎదురొస్తున్న మ్యాన్ ని ఎంతసేపట్లో క్రాస్ చేసిద్ది అని చెప్పి మనల్ని క్వశ్చన్స్ బేస్ చేసుకొని అడుగుతారు. అప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ ఏమైందంటే మ్యాన్ యొక్క విడ్త్ అనేది నెగ్లిజిబుల్ గా ఉండేది కాబట్టి మనం మ్యాన్ లెంత్ ని కన్సిడర్ చేయకండి. మీకు ఏ థింగ్స్ చెప్పానండి, మ్యాన్ గాని, పోల్ గాని, టెలిగ్రాఫ్ పోస్ట్ గాని ఆర్ ఎనీ అదర్ అలా నెగ్లిజిబుల్ ఉన్న లెంత్ ఇస్తారండి. లేకపోతే సపోజ్ ఈ 4 కాకుండా ఇంకేదైనా ఐటమ్ ఇచ్చి ఆర్ ఇంకో థింగ్ ఇచ్చి బైక్ ఇచ్చారు, దాని లెంత్ నెగ్లెక్ట్ చేయమన్నారంటే మీరు నెగ్లెక్ట్ చేయాలి. లేకపోతే ఒక స్కూటర్ ఇచ్చారు, దాని లెంత్ నెగ్లెక్ట్ చేయమంటే క్వశ్చన్ మీరు నెగ్లెక్ట్ చేయాలి, పట్టించుకోవద్దు. అప్పుడు ఇలాంటి కేసెస్ మొత్తంలో వాళ్ళు ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అయితే లెంత్ ఆఫ్ ట్రైన్ మాత్రమే. డిస్టెన్స్ అనేది ఈ కేసెస్ మొత్తంలో కామన్, లెంత్ ఆఫ్ ట్రైన్ మాత్రమే. ఓకేనా? నౌ డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ట్రైన్ ట్రావెల్ చేయాలి, ఆ మ్యాన్ ని క్రాస్ చేయాలి. ఇప్పుడు ఎంతసేపట్లో క్రాస్ చేస్తారంటే డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం లా రాసుకొని, ఇక్కడ స్పీడ్ ఎంత అయిద్దండి, రిలేటివ్ స్పీడ్ వచ్చింది కదండి, ఎందుకంటే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ వచ్చింది. ఇవి ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్ అనేది యాడ్ అవుతాయి. యాడ్ చేసుకుంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇంటూ టైం టేకెన్ టు క్రాస్. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్. ఇది కాన్సెప్ట్ ఆఫ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం.
ఇప్పుడు ఒక ట్రైన్ అనేది 200 meters లాంగ్ ఉంది. అది 72 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. మ్యాన్ 18 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాడు ట్రైన్ వైపుగా. ట్రైన్ లెంత్ వచ్చేపాటికల్లా 200 meters అని ఇచ్చాడు. ఎంతసేపట్లో ఈ మ్యాన్ ని ఆ ట్రైన్ క్రాస్ చేసింది అని చెప్పి మనకు క్వశ్చన్ అడుగుతారు. మనకి క్వశ్చన్స్ ఇలా డైరెక్ట్ గా కాకుండా ఎలా ఇవ్వచ్చు అంటే, మ్యాన్ యొక్క స్పీడ్ ఇవ్వకుండా ట్రైన్ యొక్క స్పీడ్, ట్రైన్ యొక్క లెంత్ ఎంతసేపట్లో క్రాస్ చేస్తుంది కూడా ఇచ్చి మ్యాన్ యొక్క స్పీడ్ అడగచ్చు. అలాంటి క్వశ్చన్స్ ని కూడా మనం డీల్ చేయకూడదు. సింపుల్ గానే స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటుంది ఈ కాన్సెప్ట్. ముఖ్యంగా ట్రైన్స్ అనే కాన్సెప్ట్ మాక్సిమం స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటుంది, పెద్ద కష్టంగా అయితే ఏముంది. సో లెట్స్ సాల్వ్ ఇట్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? హ్యాస్ వి సెడ్ 200 meters. ట్రైన్ లెంత్ అయింది. రిలేటివ్ స్పీడ్ ఎంత? ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి 72 + 80 90 km/h. 90 × 5/80 25 meters/s అయింది. సో 200/25 is equal to 8 seconds taken time to cross. Okay. This is concept of man if a man crosses a train in opposite direction. Okay. Yes. Now, concept of a man if a train overtakes a man in same direction. Okay. ఇప్పుడు ఒకవేళ ట్రైన్ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, మ్యాన్ కూడా ఈ డైరెక్షన్ లోనే వెళ్తున్నాడు. అప్పుడు వాళ్ళు ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అండి? సేమ్, అంతే. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఆ ట్రైన్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ అనమాట, ఆ మనిషిని ఓవర్టేక్ చేయడానికి. ఓకే. అండ్ మనిషి యొక్క లెంత్ ఈ కేసులో కూడా నెగ్లిజిబుల్లే, ఎప్పుడు ఆలోచించి చెప్పండి. కానీ ఇక్కడ ఏమైందంటే వీళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ రిలేటివ్ స్పీడ్ అనేది ఆపోజిట్ అయ్యింది. సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్ లో రాసుకుంటే, డిస్టెన్స్ అనేది లెంత్ ఆఫ్ ట్రైన్ అయితే, స్పీడ్ అనేది ఇక్కడ స్పీడ్ ఆఫ్ ట్రైన్ అనేది ఏ అనుకుంటే, స్పీడ్ ఆఫ్ మ్యాన్ అనేది బి అనుకుంటే, స్పీడ్ ఆఫ్ ఏ మైనస్ స్పీడ్ ఆఫ్ బి ఇంటూ టైమ్ అయింది. టైమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ బై ఎస్ఏ మైనస్ ఎస్బి. సో ఈ ట్రైన్ ఓవర్టేక్స్ మ్యాన్ ఇన్ సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు ఇవి ఫార్ములాస్ అండి. నౌ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ ని మనం ఇందాక ఏం చేసామండి? ఇఫ్ హీస్ కమింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అనుకో, ఇఫ్ హీస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద ట్రైన్ ఆర్ హీస్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు ఎలా ఉండేదో చూద్దాం. ఇక్కడ డిస్టెన్స్ ఏమైందండి? యాజ్ యూజువల్ గా 200 meters అయితే లెంత్ ఆఫ్ ట్రైన్ అయ్యి, రిలేటివ్ స్పీడ్ కానీ ఇక్కడ మారిపోయింది. ఏమైంది? స్పీడ్ ఆఫ్ ట్రైన్ మైనస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్ చేసుకోవాలి, which we get as 54 km/h. Now speed relatively 54 × 5/18 is equal to 15 meters/s, which is equal to 200/15, which gives us some 40.3. మనకి ఎంత వచ్చిందంటే 13.33 seconds వచ్చిందండి. ఇక్కడ రాంగ్ టైప్ చేయడం జరిగింది, సారీ ఫర్ దట్. 13.33 seconds లో క్రాస్ చేస్తాను. ఓకే. సో దీస్ ఆర్ ద టోటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రైన్ విత్ మ్యాన్, టనల్, బ్రిడ్జ్, పోల్. ఇవన్నీ ట్రైన్ అసలు ఎలాంటి పాసిబుల్ క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని కవర్ చేసుకుందాం. ఒకటో రెండో ఒకవేళ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటే అవి మిస్లేనియస్ లో డిస్కస్ చేయడం జరిగింది. నౌ వీ కెన్ మూవ్ ఆన్ టు ద సాల్వింగ్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని ఒక సింపుల్ ఫార్ములా షీట్ లాగా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఇది మీరు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు చూసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్. సో we completed all the concepts and formula sheet kuda మనం చూడటం జరిగింది. Now let's start solving the questions of model 5 and model 6. Now let's start questions based on model number 5 and 6. Questions based on relative speed part 2 and 3, mainly focusing on trains. A train 240 meters in length
crosses a telegraph post in 16 seconds. The speed of the train is option A 50 km per hour, option B 52 km per hour, option C 54 km per hour, option D 56 km per hour. ఈ ప్రశ్నలో మనల్ని ఏం అడుగుతున్నారంటే ఒక ట్రైన్ లెంత్ ఇచ్చారు, అది ఒక టెలిగ్రాఫ్ పోస్ట్ ని ఇంత టైంలో క్రాస్ చేస్తుందని ఇచ్చారు. సింపుల్ గా మనల్ని స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి పోస్ట్ అని ఇచ్చారు. టెలిగ్రాఫ్ పోస్ట్ అంటే ఇలా పోల్ అనే ఉండిద్దాం. సో మనకి పోల్ లాంటి కేసెస్ లేవన్నామండి, అది ట్రావెల్ చేసే డిస్టెన్స్, ట్రైన్ యొక్క లెంత్. సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ విచ్ ఇస్ ఎంత 240 meters. టైం ఎంతసేపట్లో క్రాస్ చేసిందో ఆ పోల్ ని కానీ పోస్ట్ ని కానీ 16 seconds. టైమ్ ఇస్ ఈక్వల్ టు 16 seconds. స్పీడ్ ఏమైందండి? స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. 240 by 16. 16 టేబుల్లో 1 time, 16 టేబుల్లో 15 times. 15 meter per second వచ్చింది. కానీ మనల్ని క్వశ్చన్ లో అడిగింది ఏంటి? కిలోమీటర్ పర్ అవర్ లో ఎంత అని చెప్పి. సో 18 into 5 వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా కిలోమీటర్ పర్ అవర్ లో ఆన్సర్ వచ్చింది. 1 time 3 times. 3 18s are 54 kilometer per hour. Option C is the right answer. If the length of a train is twice the length of a platform, the train crosses the platform with a speed of 54 km per hour in 1 minute. Find the length of the train. Option A 200 meters, option B 100 meters, option C 400 meters, option D 600 meters. ఈ క్వశ్చన్ లో మనల్ని ఏం అడుగుతున్నారు? ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ ట్రైన్ ఇస్ ట్వైస్ ద లెంత్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్. సో లెంత్ ఆఫ్ ఎ ట్రైన్ ఇలా రాసుకోండి, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఇలా రాసుకోండి. లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటున్నారు ఎంత అంటున్నారు? ట్వైస్ ద లెంత్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ లెంత్ ఎక్స్ అనుకుందాం, ట్రైన్ లెంత్ 2x అనుకుందాం. ఓకే, the train crosses the platform with a speed of 54 km per hour in 1 minute. ఓకే, ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చారు 54 km per hour. టైం ఎంత ఇచ్చారు? 1 minute అంటే 60 seconds. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ని మనం మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేస్తాం. తర్వాత ఏం అడుగుతున్నారు చూడు, లెంత్ ఆఫ్ ద ట్రైన్ అడుగుతున్నారు. సో మనకు కనిపెట్టాల్సింది ఏంటి? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అని చెప్పి. ముందుగా ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ లో ట్రైన్ క్రాసెస్ ద ప్లాట్ఫామ్ విత్ స్పీడ్ ఆఫ్ 54 km per hour in 1 minute అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనకి ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసిందంట ట్రైన్. ట్రైన్ ని ప్లాట్ఫామ్ క్రాస్ చేసి డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2x plus x 3x. 3x మీటర్స్ అనుకోండి, ఇక్కడ అన్ని మీటర్ పర్ సెకండ్ లోకి అండ్ సెకండ్స్ లోకి మార్చుకున్నాం మెట్రిక్స్ అనేది. 54 into 5 18 చేస్తే మనకి మీటర్ పర్ సెకండ్ లో స్పీడ్ వచ్చింది. 18 times 1 18 times 3 3 5s are 15 meter per second is our speed in meter per second and 60 seconds. Distance is equal to speed into time kadandi. 15 into 60 is equal to 3x. 3 1 time cancel అయింది, 3 20 times cancel అయింది. x 300 meters అయింది. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? 2x. అంటే దీన్ని డబల్ చేస్తే మనకు వచ్చేసింది 2 into 300 is 600 meters. So option D is the right answer. A train crosses a stationary pole completely in 18 seconds and a bridge completely in 44 seconds. If the length of the bridge is 650 meters, what is the length of the train? Option A 540 meters, option B 360 meters, option C 450 meters, option D 270 meters. ఈ ప్రశ్నలో మనల్ని ఏం అడుగుతున్నారంటే 18 seconds కి పోల్ ని క్రాస్ చేస్తుందంట ట్రైన్. అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. 44 seconds కి బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తుంది. బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత అండి? 650 meters. అండ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంతో మనల్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ టైమ్స్ యొక్క డిఫరెన్స్ కనుక్కొని అండ్ డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్ కనుక్కుంటే మనకి డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 650 meters వచ్చింది.
టైమ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత వచ్చింది? 26 సెకండ్స్ వచ్చింది. ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా ఒక క్లూ ఏమిస్తున్నారంటే 650 మీటర్స్ బ్రిడ్జ్ లెంత్ ని ట్రైన్ 26 సెకండ్స్ లో కవర్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ అనేది తెలుస్తుంది. సో స్పీడ్ ఎంత అవుతుందండి? 650/26 is equal to 13 టేబుల్లో 50 టైమ్స్, 13 టేబుల్లో 2 టైమ్స్, 1 టైమ్ ఇన్ 2 టేబుల్ 25 టైమ్స్. స్పీడ్ 25 మీటర్ పర్ సెకండ్ తెలుస్తుందండి. ఇప్పుడు మనం 18 సెకండ్స్ లో లెంత్ ఆఫ్ ద ట్రైన్ కవర్ చేసేది అంటున్నారు. కవర్ చేస్తుంది కాబట్టి మనకి స్పీడ్ తెలుసు, టైం తెలుసు. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 18 into 25 which is equal to 18 into 20 plus 18 into 5. 360, 8 into 36 into 10, 360 plus 90. 450 meters cover, 450 meters length of the train అయిందండి. Option C is the right answer. A 360-meter long train running at a uniform speed crosses a platform in 55 seconds and a man standing on the platform in 24 seconds. What is the length of the platform? Option A 310 meters, option B 340 meters, option C 480 meters, option D 465 meters. ఇప్పుడు ఈ ప్రశ్నలో మనం ఏం అడుగుతున్నారంటే 360 మీటర్ లాంగ్ ట్రైన్ యూనిఫామ్ స్పీడ్ తో వెళ్తుందంట. అది ఒక ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసింది 55 సెకండ్స్ లో. 55 సెకండ్స్ లో ఏమవుతుందండి? ట్రైన్ లెంత్ ఇచ్చారు 360 మీటర్స్ ప్లస్ ప్లాట్ఫామ్ ఒకటి ఇచ్చారు, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనుకోండి. అండ్ అ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇన్ 24 సెకండ్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే సింపుల్ గా ఇక్కడ మ్యాన్ ఆర్ పోల్ అన్నా సరే మీకు కాన్సెప్ట్ చెప్పా కదండి, వాళ్ళిద్దరికి నెగ్లిజిబుల్ లెంత్ ఉండిద్ది. సో ఇక్కడ మనకి ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఇండైరెక్ట్ గా చెప్తున్నారండి. 24 సెకండ్స్ కి 360 మీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసింది. అంటే ఇక్కడ మనకి స్పీడ్ అనేది ట్రైన్ తెలిసిపోతుంది. ట్రైన్ స్పీడ్ ఎంత అయిద్దండి? 360/24. 12 టేబుల్లో 30 టైమ్స్, 12 టేబుల్లో 2 టైమ్స్, 1 టైమ్ 15 టైమ్స్. 15 మీటర్ పర్ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ అని. ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్? ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఎంత? 55 సెకండ్స్ కి ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ కవర్ చేస్తుంది. 24 సెకండ్స్ కి ట్రైన్ యొక్క లెంత్ కవర్ చేస్తుంది. ఇప్పుడు మనం కానీ టైం డిఫరెన్స్ తీసుకుంటే 31 సెకండ్స్ వచ్చిందండి. అండ్ డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటే లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ వచ్చిందండి. మనకి స్పీడ్ ఇక్కడ తెలుసు కదండి. సో టైం తెలుసు, స్పీడ్ తెలుసు, మనకి ప్లాట్ఫామ్ యొక్క లెంత్ అనేది ఈజీగా కనిపెట్టచ్చు. 15 into 31 is equal to length of the platform. Length of the platform is equal to 15 into 30 plus 15 into 1. 15 3s are 45 into 10 plus 15. 450 plus 15 is equal to 465 meters. ఇది ప్లాట్ఫామ్ యొక్క లెంత్. ఆప్షన్ డి is the right answer. What is the total time taken by a train L to cross a stationary train T of length twice that of L if the train L crosses a platform of length thrice that of train T in 28 seconds? Option A 12, option B 10, option C 18, option D 25. ఇప్పుడు ఈ ప్రశ్న అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. కొంచెం రిడిల్లా ఉంది బట్ చాలా తేలిగ్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడు, ఒక ట్రైన్ ఎల్ ఉంది, ఓకేనా? ఒక ట్రైన్ ఎల్ అనేది ఉంది. ఇది ట్రైన్ ఎల్ అని అస్యూమ్ చేసుకోండి. దాని లెంత్ మనం ఎల్ అనుకుందాం, స్మాల్ ఎల్ అని. ఓకే, నెక్స్ట్ ట్రైన్ టీ ఉంది. ఈ ట్రైన్ పేరేంటి? టీ. ఓకే, అండ్ దీని లెంత్ ఎంత? 2L. ఓకే, నెక్స్ట్ crosses a platform of length thrice that of train T in 28 seconds.
ఇప్పుడు ఈ ట్రైన్ ఎల్ ఉంది కదండి, సెకండ్ కేసులో ఏం జరిగిందంటే ఈ ట్రైన్ ఎల్ అనేది కరెక్ట్ గా ట్రైన్ టీకి థ్రైస్, అంటే దీని థ్రైస్ ఎంత అయింది మనకి 6L అయింది. 6L లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసి ఎంతసేపట్లో 28 సెకండ్స్. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఈ ట్రైన్ టీని ఇది రెస్ట్ పొజిషన్ లో ఉంది, ఎంతసేపట్లో క్రాస్ అయ్యిద్ది అని చెప్పి అడుగుతున్నారు మనల్ని. సో లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్. సో ఫస్ట్ గా ఇక్కడ వీళ్ళు ఒక రిలేషన్ తెచ్చుకున్నారు. ఫస్ట్ ఈ సెకండ్ కేసులో ఏం జరిగింది, డిస్టెన్స్ ఎంత కవర్ చేశారు, ఈ ట్రైన్ దాని లెంత్ కవర్ చేసుకొని ప్లస్ బ్రిడ్జ్ లెంత్ 6L కవర్ చేసుకొని టోటల్ 7L ట్రావెల్ చేశారు. ఎంతసేపట్లో 28 సెకండ్స్. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారంటే ఈ ట్రైన్ ఎల్ అనేది టీని క్రాస్ అయితే, ఈ టీ అనేది రెస్ట్ లో ఉంది, సో 0 వెలాసిటీ, ట్వైస్ దట్ ఆఫ్ ఎల్, ఎంత టైం పట్టిద్ది అని అడుగుతుంది. సో ఎంత డిస్టెన్స్ కవర్ అయింది, ఎల్ కవర్ అయింది, ప్లస్ ఇక్కడ ఏం చేయాలంటే స్టేషనరీగా ఉందని చెప్తే కానీ దానికి ఒక లెంత్ ఉంటే అప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేయాలన్నమాట. సో ఇక్కడ ట్రైన్ యొక్క లెంత్ ఎంత 12. సో టోటల్ గా ఫస్ట్ కేసు లెంత్ డిస్టెన్స్ కవర్ చేసింది ఎల్ ప్లస్ 12, మొత్తం మీద 3L డిస్టెన్స్ కవర్ చేసింది. 7L కి 28 అయినప్పుడు 3L కి ఎంత అవుతుందండి, 7L 28 సెకండ్స్ కవర్ చేస్తే 3L ఇస్ 7, 28 అవుతుంది. 3 ఎంత అయితే 7 into 4 అయితే 28 అయితే, సో 3 into 4 అయితే 12 సెకండ్స్ అయితే. సో 3L ఉన్న లెంత్ ని 12 సెకండ్స్ లో కవర్ చేయగలదు ఎల్ అనే ట్రైన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A train with 72 km/h speed crosses a stationary pole in 35 seconds. How much time in minutes does it take to cross a 1.1 kilometer long bridge? Option A 2.5, option B 2, option C 1.5, option D 3. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారంటే ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ స్పీడ్ అంతా 72 km/h. ఎంతసేపట్లో క్రాస్ చేస్తుంది ఒక స్టేషనరీ పోల్ ని, 35 సెకండ్స్ లో క్రాస్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అదే ట్రైన్ గాని ఇంకో కేసులో 72 km/h స్పీడ్ తో వెళ్ళే ట్రైన్ 1.1 కిలోమీటర్ బ్రిడ్జ్ ని క్రాస్ చేయాలంటే ఎంతసేపు ఆ ట్రైన్ కి పట్టిద్ది అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, ఎంత టైం పట్టిద్ది ఆ బ్రిడ్జ్ ని క్రాస్ చేయడానికి అని అడుగుతున్నారు. ఈ కేసులో టైం అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి పోల్ కేసులో ఏం తెలుసు, స్పీడ్ తెలుసు, టైం తెలుసు. పోల్ క్రాస్ చేసేటప్పుడు అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ ట్రైన్ యొక్క లెంత్. సో ట్రైన్ యొక్క లెంత్ పోల్ క్రాస్ చేసేటప్పుడు ఉన్న డిస్టెన్స్. సో ఎలా కనిపెట్టచ్చు దాన్ని, మనం స్పీడ్ ఇంటూ టైం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని మల్టిప్లై చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసింది 72 into 5/18 into 35. 5/18 ఎందుకు వేసుకున్నామంటే అన్ని మీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం, లాస్ట్ లో చూసుకున్నాం. 18 times 1, 18 times 4, 4 5s are 20, 20 35, 35 2s అంటే 70, 70 into 10 700 meters. సో ట్రైన్ లెంత్ ఎంత వచ్చిందండి, 700 meters లెంత్ ఆఫ్ ద ట్రైన్. సో ఈ కేసులో ఏం జరిగిద్దండి, డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసేది, ఒక బ్రిడ్జ్ కానీ టనల్ కానీ ఏదైనా క్రాస్ చేసేటప్పుడు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్. సో ఇక్కడ 700 ప్లస్ 1.1 కిలోమీటర్స్ అంటే ఎంత, 1.1 into 1000, 700 ప్లస్ 1100 విచ్ ఇస్ 1800. సో మనకి ఇక్కడ స్పీడ్ ఇచ్చారు కదండి, స్పీడ్ నుంచి క్యాల్కులేట్, స్పీడ్ నుంచి మనం టైం కనుక్కోవచ్చు ఎంత పట్టింది నుంచి. 1800 by 72 into 5/18 which is 18 times 1, 18 times 4, 1800 by 4 5s are 20, 0 0 cancel, మనకి 90 seconds వచ్చింది.
90 సెకండ్స్ అంటే ఒక మినిట్ మనం మినిట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి బై 60 వేసుకుంటే మనకు మినిట్స్ వాల్యూ వచ్చింది. 90/60 1.5 minutes. Option C is the right answer. A train covers a distance of 12 kilometers in 10 minutes. If it takes 6 seconds to pass a telegraph post, then the length of the train is option A 120 meters, option B 140 meters, option C 180 meters, option D 150 meters. Okay, first ఏం చెప్పారో తెలుసుకుందాం. ఆ ట్రైన్ కవర్స్ అ డిస్టెన్స్ ఆఫ్ 12 కిలోమీటర్స్ ఇన్ 10 minutes అంటున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను 12 కిలోమీటర్స్ ని 10 minutes లో కవర్ చేయగలుగుతున్నా అని చెప్పి ట్రైన్ యొక్క స్పీడ్ 10 minutes కి చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒక అవర్ కనుక్కోవాలంటే ఏం చేయొచ్చండి, సింపుల్ గా ఇంటూ 6 చేసుకుంటే మనకి 60 minutes వచ్చింది. ఇక్కడ ఇంటూ 6 చేసుకుంటే మనకి 72 kilometers per 60 minutes అంటే 72 km/h అన్నమాట ట్రైన్ యొక్క స్పీడ్. సో ఈ డేటాను ఫస్ట్ రాసుకోండి. నెక్స్ట్, ఇట్ టేక్స్ 6 seconds టు పాస్ అ టెలిగ్రాఫ్ పోస్ట్, దెన్ ద లెంత్ ఆఫ్ అ ట్రైన్ ఇస్. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ స్పెసిఫిక్ ట్రైన్ అనేది ఒక టెలిగ్రాఫ్ పోస్ట్ ని 6 seconds లో పాస్ అవుతుంది. స్పీడ్ అంతా 72 km/h. మనల్ని అడుగుతుంది ఏంటంటే ట్రైన్ యొక్క లెంత్ ఎంత అని. ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఉంది, సింపుల్ గా స్పీడ్ ఇంటూ టైం. సో కనబడు లెంత్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇంటూ టైం. 72 ఇక్కడ మళ్ళీ కన్వర్ట్ చేసుకొని ఇంటూ 5/18 ఇంటూ 6. 18 times 1, 18 times 4. 4 5s are 20, 26, 120 meters length of the train. Option A is the right answer. A train traveling at the speed of x km/h crossed a 200-meter long platform in 30 seconds and overtook a man walking in the same direction at the speed of 6 km/h in 20 seconds. What is the value of x? Option A 50, option B 56, option C 54, option D 60. ఫస్ట్ గా ఏమి ఇచ్చారో అర్థం చేసుకో. A train traveling at a speed of x km/h crossed a 200-meter long platform in 30 seconds. ఒక సర్టెన్ ట్రైన్ ఉంది, x km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ 200 meters ప్లాట్ఫామ్ ని 30 seconds లో కవర్ చేసి. ఓకే, ఈ ట్రైన్ యొక్క లెంత్ మనకు తెలియదు, సో అస్యూమ్ ఇట్ హాస్ ఎల్. ఓకే, మనకి ఎల్ గురించి ఏం తెలియదు. నెక్స్ట్, సెకండ్ కేసులో ఏమైంది, ఒక మనిషి అదే డైరెక్షన్ లో నడుచుకుంటా వెళ్తున్నారు. ఆ మనిషి యొక్క స్పీడ్ 6 km/h. ఇక్కడ x km/h. తనని ఎంతసేపట్లో క్రాస్ చేసింది, 20 seconds లో క్రాస్ చేసింది. ఇక్కడ వీళ్ళు ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అయితే ఎల్ అయితే ఎల్ మాత్రమే. ఈ కేసులో డిస్టెన్స్ ఎంత అండి, ప్లాట్ఫామ్ ఆర్ బ్రిడ్జ్ టన్నల్ క్రాస్ చేసేటప్పుడు ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ ఆ పర్టికులర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ ఆర్ టన్నల్ యొక్క లెంత్ ఎల్ ప్లస్ 200 టైం 30 seconds. స్పీడ్ ఎంత అయ్యిద్ది, s is equal to x km/h. అండ్ ఈ కేసులో ఏమైతుంది, నెక్స్ట్ ఈ కేసులో డిస్టెన్స్ అనేది LA అయితే అండ్ టైం ఎంత 20 seconds అయితే. రిలేటివ్ స్పీడ్ ఉంటుంది, ఎందుకంటే ఈ ట్రైన్ ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది ఆ మనిషిలాగే. x-6 రిలేటివ్ స్పీడ్ తో వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ రాసుకుంటే, ఫస్ట్ కేసు ఈక్వేషన్ రాసుకుంటే కొంచెం కాంప్లెక్స్ ఉండేది, కంగారు పడకుండా చాలు. ఓకే, x is equal to, sorry, 1 minute. X is equal to 6 into 5/18 into 30 is equal to L plus 200. ఇది ఫస్ట్ కేసులో మన ఈక్వేషన్ అండి. డిస్టెన్స్ is equal to స్పీడ్ ఇంటూ టైం గా రాస్తాం. నౌ సెకండ్ ఈక్వేషన్ రాస్తాం. ఎల్ కోసం ఎలా రాయొచ్చు, L is equal to x-6 చెప్పుకున్నాం కదండి, x-6 into 5/18 into 20.
ఓకే, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ లో మనకి ఎల్ యొక్క వాల్యూ తెలిసింది, దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ 5x/18 into 30 is equal to L వాల్యూ ఎంత వచ్చిందండి, x - 6 into 5/18 into 20 plus 200. సో ఇక్కడ 5/18 ని కామన్ తీసుకుంటే x into 30 minus x - 6 into 20 is equal to 200 వచ్చేటండి. 5 40 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇక్కడ వచ్చే 18 into 40 720కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 18 ని, ఓకే, 30x minus 20x plus 120. So 10x plus 120 is equal to 720. 10x is equal to 720 minus 120 ఎంత అయిద్దండి, 600. So x is equal to 60 km/h. This is our answer. Option D is the right answer. So the platform of a station 400 meters long starts exactly where the last span of a bridge 1.2 kilometer long ends. How long will a train 200 meters long traveling at the speed of 72 km/h take to cover the distance between the starting point of the span of the bridge and the far end of the platform? Option A 1.5 minute, option B 1.8 minute, option C 1.2 minute, option D 1.3 minute. ఓకే, ఈ క్వశ్చన్ ని ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ పెద్దగా కనిపించినా సరే ఇది చాలా సింపుల్ క్వశ్చన్, క్లియర్ గా మనకి భాష అర్థమైతే సింపుల్ గా అయిపోతుంది. సో లెట్ మీ మేక్ యూ అండర్స్టాండ్. ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఎ స్టేషన్ 400 మీటర్ లాంగ్. ఓకే, ఒక ప్లాట్ఫామ్ ఉంది అనుకుందాం. Assume this as P. P for platform అనుకోండి. Exactly starts where the last span of a bridge 1.2 kilometer long ends. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉందంట, ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత, 1.2 kilometers. ఈ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఎంత, 400 meters. How long will a train 200 meter long and traveling at a speed of 72 km/h cover the distance between the starting point span of the bridge? ఇది బ్రిడ్జ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అండి, అండ్ ద ఫార్ ఎండ్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. ఫార్ ఎండ్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఇది స్టార్టింగ్. సో ఏ అనుకోండి, బి అనుకోండి. ఏ ఇస్ ద స్టార్ట్ పాయింట్, బి ఇస్ ద ఎండ్ పాయింట్. ఈ ఏబి డిస్టెన్స్ ఒక పర్టికులర్ ట్రైన్, ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత అండి, 200 meters. లెంత్ 200 meters ఇచ్చారు. స్పీడ్ ఎంత, 72 km/h. ఎంత టైంలో ఈ డిస్టెన్స్ ఏ టు బిని కవర్ చేస్తారని అడుగుతున్నారు. సో ఈ కేసులో ఏమైందండి, మనకి ఒక్క బ్రిడ్జ్ రాలేదు, ఒక ప్లాట్ఫామ్ ప్లస్ బ్రిడ్జ్ వచ్చింది. అయినా సరే మీకు ఏం చెప్పాను క్లియర్ గా, మనకి ఇలా 3 times వచ్చినా 4 times వచ్చినా ఓ పర్టికులర్ బ్రిడ్జ్ ని ఒక 5 times దాటాలని ఇచ్చినా సరే ఎప్పుడైనా సరే ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ ఆ సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ బ్రిడ్జెస్ డిస్టెన్స్ అవుతుంది. సో డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తున్నారు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ఎంత, 200 meters. బ్రిడ్జ్ లెంత్ ఎంత, 1.2 kilometers అంటే సింపుల్ గా 1200. నెక్స్ట్ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత, 400. సో 1200 ప్లస్ 200 1400 ప్లస్ 400 1800 meters డిస్టెన్స్ కవర్ చేస్తుంది మన ట్రైన్. స్పీడ్ ఎంత, 72 km/h. అండ్ దీన్ని మనం మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకుంటే 72 into 5/18. 18 1s are 8, 18 4s are 72, 4 5s are 20 meter/second. సో టైం ఎంత తీసుకుంటుందండి, 1800/20, 90 seconds. 90 seconds అంటే 60 వేసుకుంటే 1.5 minutes. ఈ ఏ టు బిని కవర్ చేయడానికి ఆ ట్రైన్ తీసుకున్న టైం 1.5 minutes.
Option A is the right answer. A train passes two bridges of lengths 400 meters and 200 meters in 80 seconds and 60 seconds respectively. What is the length of the train? Option A 400, option B 200, option C 300, option D 240. ఈ ట్రైన్ లెంత్ ఎల్ అనుకున్నాం. ఫస్ట్ కేసులో ఏమంటున్నారండి, 400 meters బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తాం. టైం ఎంత తీసుకుంది, 80 seconds. మనకి స్పీడ్ తెలియదు. ఓకే, లీవ్ డిసైడ్. ఓకే, నెక్స్ట్ ఈ కేసులో ట్రైన్ లెంత్ మళ్ళీ ఎల్, బట్ ఈసారి 200 meters ట్రావెల్ చేస్తుంది. టైం తీసుకుంది 60 seconds. సో ఇక్కడ ఈ కేసులో డిస్టెన్స్ ఎంత అండి, ఎల్ ప్లస్ 400. ఈ కేసులో డిస్టెన్స్ ఎంతండి, ఎల్ ప్లస్ 200. ఈ కేసులో కన్నా ఈ కేసులో ఎంత డిస్టెన్స్ ఎక్కువ ట్రావెల్ చేసింది, 200 meters ఎక్కువ ట్రావెల్ చేసింది. 200 meters ఎక్కువ ట్రావెల్ చేసి ఎంత టైం ఎక్కువ ట్రావెల్ చేసింది, 20 seconds ఎక్కువ ట్రావెల్ చేసింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్పీడ్ అనేది రెండు కేసెస్ లో ఒకటే అని క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. బై డిఫాల్ట్ గా స్పీడ్ అనేది ఒకటే, ట్రైన్ ఒకటే. సో ఈ 200 meters ఎక్స్ట్రా డిస్టెన్స్ ని ఎంత టైంలో కవర్ చేసింది, 20 seconds లో కవర్ చేసింది. సో స్పీడ్ కనుక్కోవచ్చు కదండి. స్పీడ్ ఇస్ ఈక్వల్ టు 200/20 విచ్ ఇస్ 10 meters per second. సో 10 meters per second ట్రైన్ యొక్క స్పీడ్. ట్రైన్ యొక్క స్పీడ్ 10 meters per second అయితే 200 meters ని ఎంతసేపట్లో కవర్ చేసింది, ఇందాక అనుకున్నట్టు ఈ సెకండ్ కేసులో 20 seconds లో కవర్ చేసింది. టోటల్ టైం ఎంత, 60. 60 minus 20, 40 seconds లెంత్ ఆఫ్ ద ట్రైన్ కవర్ చేస్తుంది. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఏమైందండి, టైం ఇంటూ స్పీడ్. 40 ఇంటూ స్పీడ్ ఎంత, 10 meters per second which is 400 meters. So train యొక్క length 400 meters. Option A is the right answer. A train crosses two persons traveling at 4 km/h and 6 km/h in the same direction in 12 seconds and 14 seconds respectively. The speed of the train is option A 18 km/h, option B 26 km/h, ఆప్షన్ సి 20 km/h, ఆప్షన్ 24 km/h. ఇక్కడ ట్రైన్ అనేది ఒక 2 persons ని క్రాస్ అవుతుంది. ఫస్ట్ కేస్ లో 4 km/h అని ఒక పర్సన్ ని క్రాస్ అవుతుంది. సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. ఫస్ట్ కేస్ ఇది. ఓకే, ఎంతసేపట్లో 12 seconds లో వెళ్తున్నారు. స్పీడ్ అంతా x km/h. ఓకే, ట్రైన్ యొక్క లెంత్ ఎల్ అనుకోండి. నెక్స్ట్ సేమ్ ట్రైన్ మళ్ళీ x km/h స్పీడ్ తో అలాగే వెళ్తూ లెంత్ ఎల్ తో ఒక 6 km/h పర్సన్ ని క్రాస్ చేస్తుంది. ఎంతసేపట్లో, ఇట్ ఈస్ 14 seconds క్రాస్ చేస్తుంది. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఎంత స్పీడ్ ట్రైన్ కి అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఏం చూడొచ్చండి, వీళ్ళిద్దరూ ఈ రెండు కేసెస్ లో ఒక పర్సన్ ని క్రాస్ చేస్తుంది. ట్రైన్ క్రాస్ చేసినప్పుడు డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది రెండు కేసెస్ లో, లెంత్ ఎల్ అంటే ట్రైన్ యొక్క లెంత్. సో ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే, సో ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ రాసుకుందాం. స్పీడ్ ఎంత అయింది, x - 4 × 5/18, టైం 12 seconds, డిస్టెన్స్ ఎల్. సో x - 4 × 5/18 × 12 is equal to L అనుకోవచ్చు కదండి. రిలేటివ్ స్పీడ్ అప్పుడు ఏం చెప్పాను, ఒకే డైరెక్షన్ లో అంటే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి, హయ్యర్ స్పీడ్ మైనస్ లోవర్ స్పీడ్. నెక్స్ట్ స్పీడ్ అనేది ఈ కేసులో ఏమైందండి, సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. సో రిలేటివ్ స్పీడ్ ఎంత అయింది, x - 6 × 5/18. టైం ఎంత తీసుకున్నారు, 14 seconds. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసేది, ఎల్ ట్రైన్ లెంత్.
x minus 6 into 5 by 18 into 14 is equal to L. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు L అనేది కామన్ గా ఉంది కాబట్టి 1 and 2 ని ఈక్వేట్ చేసుకుందాం. x minus 4 into 5 by 18 into 12, x minus 6 into 5 by 18 into 14. 5 by 18 క్యాన్సిల్ అవుతాయి. 12 అనేది 6 times 2 టేబుల్లో, 14 అనేది 7 times 2 టేబుల్. 6x into 6 4s are 24, 7x, 7 6 are 42. X is equal to 42 minus 24, which is 18 kilometer per hour. Option A is the right answer. A train P is traveling at a speed of 15 meters per second, is able to cross a platform of 200 meters length completely in 30 seconds. How long will it take to train P to cross a man who is coming towards the train on his bike at a speed of 36 km per hour? Note, ignore the length of the bike. Option A 25 seconds, option B 26 seconds, option C 10 seconds, option D 12 seconds. ముందుగా ఈ ప్రశ్నలో ఏమంటున్నారో చూ. ఒక ట్రైన్ ఉంది, ఇది ఆ ట్రైన్ P అనుకోండి. ఇట్ ఈస్ గోయింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 15 మీటర్ పర్ సెకండ్ అనుకోండి. లెంత్ ఇక్కడ వేసుకుందాం. ఓకే, లెంత్ అనుకోండి. ఇది ఈస్ ఏబుల్ టు క్రాస్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ లెంత్ 200 meters. ఇన్ హౌ మచ్ టైం? 30 seconds లో క్రాస్ చేస్తున్నాం. ఓకే, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ట్రైన్ P టు క్రాస్ అ మ్యాన్ who is coming towards the train on his bike at a speed of 36 km per hour. ఓకే, ఇది ఫస్ట్ కేసు అండి. సెకండ్ కేసులో ఏమైంది? ఇదే సేమ్ లెంత్ ఉన్న ట్రైన్ ఒక మనిషికి ఎదురొస్తుంది. తను బైక్ మీద వెళ్తున్నాడు 36 km/h. సారీ, ఇక్కడ నాకు బైక్ గీయటం రాలేదు. 36 km/h తో తను ట్రైన్ కి ధీటుగా వస్తుంది. ట్రైన్ కి ధీటుగా వస్తున్నప్పుడు ఎంత టైంలో వీళ్ళిద్దరూ క్రాస్ అవుతున్నారు అని చెప్పాడు. ఇక్కడ మనకి ఒకటి మిస్ అవుతుంది. ఏంటి? ట్రైన్ యొక్క లెంత్ మనకు తెలియదు. ఇక్కడ బైక్ యొక్క లెంత్ మనం ఇగ్నోర్ చేయాలి. సో మనల్ని ఏం అడుగుతున్నారంటే ఎంతసేపట్లో వీళ్ళు క్రాస్ అవుతారు అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయొచ్చండి, ఇక్కడ ఈ వచ్చిన డేటాతో మనం ట్రైన్ యొక్క లెంత్ కనిపెట్టి ఇక్కడ డిస్టెన్స్ కనుక్కుంటే మనం వీళ్ళు బైక్ ని ఎంతసేపట్లో ట్రైన్ క్రాస్ చేస్తుందని చెప్పేయచ్చు. సో లెట్స్ స్టార్ట్ సాల్వ్. సో నార్మల్ గా తను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 200 ప్లస్ TL ఈ కేసులో. అండ్ ఎంత టైం తీసుకున్నాడు? 30 seconds, స్పీడ్ 15 m/s. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అయింది? 15 into 30 is 450 meters. 200 plus x is 450 meters కాబట్టి TL అనేది 450 minus 200 is 250 meters. సో 250 meters ట్రైన్ యొక్క లెంత్ మనం కనిపెట్టాలి. నెక్స్ట్, ట్రైన్ యొక్క లెంత్ 250 meters కాబట్టి 250 meters కవర్ చేయాలి. రిలేటివ్ స్పీడ్ ప్రకారం వీళ్ళిద్దరూ ఆపోజిట్ గా వస్తున్నారు కాబట్టి, కమింగ్ టువర్డ్స్ కాబట్టి మనం యాడ్ చేయాలి. 36 kilometers ని m/s లో కన్వర్ట్ చేసుకుంటే 36 into 5 by 18, 18 times 1, 18 times 2, 10 m/s. సో యాడ్ చేసుకుంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇంటూ టైం వేసుకుంటే 250 is equal to 15 plus 10 into time they will take to cross each other. 250 into 25 T. Time is 10 seconds. 10 seconds లో వాళ్ళు క్రాస్ చేస్తారు. ఆప్షన్ C is the right answer. Train of length 300 meters crosses a tree in 20 seconds and crosses another train of the same length traveling in opposite direction
in 25 seconds. What is the speed of second train? Option A 10 meter per second. Option B 12 meter per second. Option C 6 meter per second. Option D 9 meter per second. ఓకే, ప్రశ్నలు ఏమడుగుతున్నారంటే ఒక ట్రైన్ ఒక ట్రీని క్రాస్ చేస్తుంది ఎంతసేపట్లో 20 seconds లో క్రాస్ చేస్తుంది. ఒక ట్రైన్ ఉంది, ఒక ట్రీ అన్నా పోల్ అన్నా సరే ఏంటండి వాటి లెంత్ మనం ఇగ్నోర్ చేస్తాం. 300 meters ఉన్న ఒక ట్రైన్ ఒక ట్రీని క్రాస్ చేస్తుంది ఎంతసేపట్లో 20 seconds. ఓకే, నెక్స్ట్ అండ్ క్రాసెస్ అనదర్ ట్రైన్ ఆఫ్ ద సేమ్ లెంత్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ 25 seconds. ఓకే, ఈ డైరెక్షన్ లో వెళ్తుంది ట్రైన్. ఇప్పుడు సెకండ్ కేసులో ఏమైంది, సేమ్ 300 meters లో ఒక మన ట్రైన్ ఇలాగే వెళ్తుంది, ఇంకో ట్రైన్ వస్తుంది సేమ్ 300 meters లెంత్ తో. వీళ్ళిద్దరు క్రాస్ చేసే టైం ఎదురుగా వస్తున్నారు కాబట్టి 25 seconds టైం తీసుకుంటుంది అంతే. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్? సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. S2 ఎంత అని అడుగుతున్నారు. ఇది S1 అనుకుంటే. సో ఇక్కడ మనకి స్పీడ్ అనేది తెలియదు కదండి. ఈ కేసులో స్పీడ్ ఎలా కనిపెడతాం? స్పీడ్ అనేది ఇక్కడ ఇది పోల్ అనుకుంటే ఈ పోల్ ని క్రాస్ చేసేటప్పుడు డిస్టెన్స్ ట్రైన్ యొక్క లెంత్ అయితే కదా. సో డైరెక్ట్ గా స్పీడ్ క్యాల్కులేట్ చేద్దాం. స్పీడ్ ఇస్ ఈక్వల్ టు 300 బై డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది 300, ఎంత టైం తీసుకుంటే 20, 15 meter per second. సో మనకి ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చింది విచ్ ఇస్ 15 meter per second. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ప్రకారం వీళ్ళ మధ్య రిలేటివ్ డిస్టెన్స్ ఎంత 600 meters. రిలేటివ్ స్పీడ్ ఎంత అయింది 15 plus S2. వీళ్ళు ఎంత టైంలో ట్రావెల్ చేశారు 25 seconds లో ఒకళ్ళొకళ్ళు క్రాస్ చేశారు. 25 seconds. 25 ones are 25, 24 sir. 24 is equal to 15 plus S2. S2 is equal to 9 meter per second. Option D is the right answer. A train traveling at 80 km per hour crosses another train traveling in the same direction at 26 km per hour in 30 seconds. What is the combined length of both the trains? Option A 400 meters. Option B 450 meters. Option C 550 meters. Option D 350 meters. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఏమడుగుతున్నారో చూడు. A train traveling at 80 km per hour crosses another train traveling in the same direction at 26 km per hour in 30 seconds. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ట్రైన్ T1 అనుకోండి, దాని యొక్క లెంత్ మనకు తెలియదు, ఇది L1 అనుకోండి. ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది 80 km per hour. ఏ డైరెక్షన్ లో? ఈ రైట్ డైరెక్షన్ లో. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇంకో ట్రైన్ ఉంది 26 km per hour ట్రావెల్ చేస్తుంది ఈ డైరెక్షన్ లో, లెంత్ L2 అనుకోండి. వీళ్ళు ఒకళ్ళొకర్లు ఓవర్టేక్ చేసుకోవడానికి ఈ లాంగర్ ట్రైన్ ఉంది కదండి, ఓవర్టేక్ చేయడానికి 30 seconds టైం పట్టింది. మనల్ని అడుగుతుంది ఏంటంటే కంబైన్డ్ లెంత్ ఆఫ్ బోత్ ద ట్రైన్స్ L1 plus L2 ఎంత అని వాల్యూ అడుగుతున్నాం. సో మనం చెప్పుకున్నాం కదండి, వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నా సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నా సరే మనకి వాళ్ళ రిలేటివ్ డిస్టెన్స్ అనేది ట్రైన్స్ యొక్క లెంత్ మాత్రమే. సో లెట్స్ రైట్ డౌన్ ద ఫార్ములా. L1 plus L2 is equal to స్పీడ్స్ ఏం చేసుకోవాలండి, సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మైనస్ చేయాలి. సేమ్ డైరెక్షన్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు సబ్ట్రాక్ట్ 80 minus 26 into ఎంత టైం 30 seconds. అండ్ ఇక్కడ మనం ఇంటూ 5/18 రాసుకోవాలి. ఎందుకు మీటర్ పర్ సెకండ్ లోనే కావాలి మనకు ఆన్సర్. 54 into 5/18 into 30. 18 one time, 54 3 times, 3 into 5 15, 15 into 30 is 15 3s are 45, 45 10s are 450 meters. Option B is the right answer. Okay. So
two trains A and B 210 meters and 150 meters respectively in length are running in the same direction on parallel lines. If the speed of A and B be 110 km per hour and 128 km per hour respectively, then what will be the time in seconds taken by train B to cross train A? Option A 71, option B 72, option C 74, ఆప్షన్ సి 70. సో ఎన్ని సెకండ్స్ లో ఈ టూ ట్రైన్స్ ట్రావెల్ చేస్తే క్రాస్ అయిద్దని చెప్పి అడుగుతారు. సో డేటా రాసుకుందాం. ఫస్ట్ ట్రైన్ ఏ అని అస్యూమ్ చేసుకోండి. ట్రైన్ ఏ యొక్క స్పీడ్ ఎంత అండి? 110 కిలోమీటర్ పర్ అవర్. లెంత్ ఎంత ఇచ్చారు? 210 మీటర్స్. ఓకే, నెక్స్ట్ ప్యారలల్ గా ఇంకో ట్రాక్ ఉంది కాబట్టి ఎంత? 128 కిలోమీటర్ పర్ అవర్. కానీ ఎంత లెంత్? 150 మీటర్స్. ఓకే, సో ఇది హయ్యర్ స్పీడ్ కదండి. ఈ హయ్యర్ స్పీడ్ ఉన్నది ఫస్ట్ మన ఏని క్రాస్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? వాట్ విల్ బి ద టైం టేకెన్ బై ట్రైన్ బి టు క్రాస్ ట్రైన్ బి. సో మనం చెప్పుకున్నాం కదండి, వాళ్ళు టువర్డ్స్ ఈచ్ అదర్ వచ్చిన దే ఆర్ గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అయినా సరే డిస్టెన్స్ అనేది ట్రైన్స్ యొక్క లెంత్ అయితే. సో ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ 210 ప్లస్ 150 ఈజ్ ఈక్వల్ టు 360 మీటర్స్. డిస్టెన్స్ 360 మీటర్స్ అయింది. స్పీడ్ ఎంత అయిద్దండి? రిలేటివ్ స్పీడ్ ఎంత అయింది? సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. 128 మైనస్ 110 ఇంటూ 5/18. ఎప్పుడైనా సరే మెట్రిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మెట్రిక్స్ కానీ మనం ఒక్క స్టెప్ లో తప్పు వేసినా సరే మన క్వశ్చన్ మొత్తం గోన్. ఓకే, 18 110 18 110. సో మొత్తం మీద 5 మీటర్ పర్ సెకండ్ రిలేటివ్ స్పీడ్ ఉందండి. ఓకే, సో టైం ఎంత అయింది? 360/5. 5 1s are 5, 5 7s are 35, 35 కింద మళ్ళీ 10 వచ్చింది. సో 72 కిలోమీటర్ 72 seconds is our answer. 72 seconds B train cross చేసింది అని. ఆప్షన్ B is the right answer. Two trains of equal length are running on parallel lines in the same direction at 36 km per hour and 54 km per hour. Faster train passes the slower train in 48 seconds. Length of each train in meter is option A 80, option B 160, option C 240, option D 120. ఇక్కడ ఏం జరుగుతుంది? టూ ట్రైన్స్ సేమ్ డైరెక్షన్ లో మళ్ళీ వెళ్తున్నాయి. లెంత్ ఎల్ అనుకోండి, లెంత్ ఎల్ అనుకోండి. ఒక ట్రైన్ ఏమో 54 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తుంది, ఇంకో ట్రైన్ ఏమో 36 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తుంది. ఈ స్పీడ్ ట్రైన్ స్లోవర్ ట్రైన్ ని 48 సెకండ్స్ లో క్రాస్ చేస్తున్నారని చెప్పి మనల్ని అడుగుతుంది ఏంటంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అని చెప్పి. సో మనం చెప్పుకున్నాం కదండి, రిలేటివ్ డిస్టెన్స్ కానీ గ్యాప్ కానీ ఎంత ఉండేది. ఇలా ట్రైన్స్ సేమ్ డైరెక్షన్ లో వెళ్ళిన ఆపోజిట్ డైరెక్షన్ వల్ల రిలేటివ్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు L ప్లస్ L 2L అవుతుంది. ఓకే, టైం ఎంత? 48 సెకండ్స్. స్పీడ్ ఎంత అయింది? ఇక్కడ సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఇస్ నెగటివ్, సబ్ట్రాక్ట్ అవుతాయి. 54 minus 36 into 5/18. So 18 into 5/18, which is again 5. 5 is our relative speed. ఇక్కడ ఇప్పుడు డిస్టెన్స్ రిలేటివ్ డిస్టెన్స్ ఎంత అయితే టైం ఇంటూ రిలేటివ్ స్పీడ్ 48 into 5, which is 240. 2L is equal to 240 అయినప్పుడు 2 క్యాన్సిల్ చేసుకుంటే 120. L is equal to 120 meters. ఒక్కొక్క ట్రైన్ యొక్క లెంత్ 120 meters. ఆప్షన్ D is the right answer. Train X running at
74 km per hour crosses another train Y at 52 km per hour in the opposite direction in 12 seconds. If the length of Y is 2/3 of that of X, what is the length of X? In meters. Option A 252, option B 200, option C 210, option D 162. ఓకే, ఒక ట్రైన్ ఎక్స్ అనేది ఉంది. ఎక్స్ యొక్క స్పీడ్ ఎంత? 74 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఒక ట్రైన్ వై అనేది ఉంది. ఆ ట్రైన్ వై యొక్క స్పీడ్ 52 కిలోమీటర్ పర్ అవర్. ఇలా టువర్డ్స్ ఈచ్ అదర్ వస్తుంది. టువర్డ్స్ ఈచ్ అదర్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంతసేపట్లో క్రాస్ అవుతున్నారంటే 12 సెకండ్స్ లో క్రాస్ అవుతుంది. ఎక్స్ యొక్క లెంత్ వచ్చేపాటికల్లా ఎక్స్ అనుకుంటే వై యొక్క లెంత్ వచ్చేపాటికల్లా 2/3 ఆఫ్ ఎక్స్ అయితే. సో వీళ్ళిద్దరి మధ్య ఉండే డిస్టెన్స్ ఎంత అవుతుందండి? ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 3, బికాస్ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఆర్ సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినా సరే డిస్టెన్స్ అనేది ట్రైన్స్ యొక్క లెంత్ అయింది. ఇప్పుడు మన క్వశ్చన్ అడుగుతుంది ఏంటి? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎక్స్? ఎక్స్ ని కనుక్కుంటే మనం క్వశ్చన్ సాల్వ్ అయింది. సో డిస్టెన్స్ వచ్చేపాటికల్లా ఎక్స్ ప్లస్ 2x/3 విచ్ ఇస్ 5x/3. రిలేటివ్ స్పీడ్ వచ్చేపాటికల్లా 74 ప్లస్ 52 ఇంటూ 5/18. ఎందుకో చెప్పా కదండి, మనం అన్ని మీటర్ పర్ సెకండ్ లో ఒకే మెట్రిక్స్ లో ఉండాలి ఏది చేసినా సరే. ఓకే, నౌ 74 ప్లస్ 52 126 ఇంటూ 5/18. 18 times 1 18 times 7 7 5 35 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు టైం ఎంత అండి? 12 సెకండ్స్. సో మనకి స్పీడ్ ఉంది, టైం ఉంది. డిస్టెన్స్ ఈజీ కనుక్కోవచ్చు కదండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5x/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 12. 35 12 అంటే 350. 35 టెన్స్ ప్లస్ 35 to 70 420. 5x/3 420 అయితే 5 అనేది 8 times 4 times 84 times క్యాన్సిల్ అయితే 84 into 3. 84 into 3 అంటే 4 3s 2 వచ్చింది యూనిట్ డిజిట్ అనేది. సో ఇక్కడ ఆప్షన్ ఏముందండి? యూనిట్ డిజిట్ లో 2 అనేది ఆప్షన్ ఏ 2 ఉంది. సో దిస్ కెన్ బి ది ఆన్సర్. ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 8. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 252 meters ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా క్రాస్ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక దీని డిజిటల్ సమ్ 3, దీని డిజిటల్ సమ్ 3. ఇక్కడ 3 మల్టిపుల్స్ కానీ 2 సార్లు మల్టిపుల్ అయితే ఆర్ 6 మల్టిపుల్స్ ఆర్ ఎనీ అదర్ మల్టిపుల్స్ మనకి ఫైనల్ ఆన్సర్ అనేది 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఇక్కడ ఇది ఒక్కటే 9 మల్టిపుల్ అయింది. 2 + 5 + 2 ఇస్ 9. డిజిటల్ సమ్ దీన్ని 9 కాబట్టి మనకి ఆన్సర్ అనేది 252 అయ్యే ఛాన్స్ మాత్రం ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A train of length 287 meters running at 80 km per hour crosses another train moving in the opposite direction at 37 km per hour in 18 seconds. What is the length of the other train? Option A 298, option B 289, option C 300, option D 200. సో ఈ క్వశ్చన్ ఏం అడిగారంటే ఒక ట్రైన్ 287 మీటర్స్ లెంత్ తో ఉంది. ఎంత స్పీడ్ తో వెళ్తుంది? 80 km/h స్పీడ్ తో వెళ్తుంది. ఒక ట్రైన్ ని క్రాస్ చేస్తుంది మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో ఒక ట్రైన్ ఏమో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, T1 ట్రైన్ అనుకోండి. ఇంకో డైరెక్షన్ T2 ట్రైన్ లో వెళ్తుంది, T2 అనుకోండి. దీని యొక్క స్పీడ్ అంతా 37 km/h. ఓకే, సో ఈ ట్రైన్ యొక్క లెంత్ మనకి తెలియదు. ఎంతసేపట్లో క్రాస్ అవుతున్నారు? T1 T2 18 సెకండ్స్ లో క్రాస్ అవుతున్నారు. ఇలాంటి కేసెస్ లో డిస్టెన్స్ ఎంత అయిద్దండి? 287. ట్రైన్ 1 లెంత్, ట్రైన్ 2 లెంత్. 287 ప్లస్ టైం ఎంత ఉందండి? 18 సెకండ్స్. స్పీడ్ అంతా 80 + 37 ఇంటూ 5/18. 117 ఇంటూ 5/18. ఇక్కడ ఎలా క్యాన్సిల్ చేయొచ్చు? 13 times 9, 9 times 2. సో
65/2 మీటర్ పర్ సెకండ్ ఉందనుకుంటా స్పీడ్ అనేది, రిలేటివ్ స్పీడ్ అనేది. మనల్ని అడుగుతుంది ఈ ఎల్ కనుక్కోమని చెప్పి, లెంత్ ఆఫ్ ది అదర్ ట్రైన్, ఈ ట్రైన్ యొక్క లెంత్ కనుక్కోమని చెప్పి. సో మనకి ఇక్కడ తెలుసు కదండి, అన్ని పారామెట్రిక్స్ ఉన్నాయి. 287 ప్లస్ ఎల్ ఇజ్ ఈక్వల్ టు 18 into 65/2. 18 into 65/2 కాబట్టి 2 1s are 2, 2 9s are 8, 9 into 16. 9 into 65 అన్నప్పుడు ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే 650 minus 65 చేస్తే, which is 650 minus 50 minus 50. 600 వచ్చింది, minus 15 చేస్తే 585 వచ్చింది. 287 plus L is equal to 585. L is equal to 585 minus 287. ఇక్కడ ఏమొచ్చింది, 15 minus 7 8 వచ్చింది. నెక్స్ట్ 8 ఇక్కడ మళ్ళీ బారో చేసుకుంటాం కదా, 17 minus 8 9 వచ్చింది. ఇక్కడ మళ్ళీ బారో చేసుకుంటాం కాబట్టి 4 వచ్చింది. 4 minus 2 298 వచ్చింది. 298 is the length of the other train. So option B is the right. Option A is the right answer. Train A running at 81 km/h takes 72 seconds to overtake train B. When both the trains are running in the same direction, but it takes 36 seconds to cross each other if the trains are running in opposite direction. If the length of train B is 600 meters, find the length of train A. Option A 600, option B 480, option C 500, option D 900. ముందుగా ప్రశ్నలో ఏమడిగారో చూ. ఒక ట్రైన్ ఏ ఉంది, స్పీడ్ వచ్చేపాటికల్లా 81 km/h. అండ్ ఒక ట్రైన్ బి ఉంది, మనకి ట్రైన్ బి అనేది ట్రైన్ బి యొక్క స్పీడ్ అనేది ఎక్స్ అనుకోండి, ఎక్స్ km/h అనుకోండి. ఒకళ్ళు ఏ అనేది బిని ఓవర్టేక్ చేస్తున్నట్ట. సో ఏ స్పీడ్ అనేది బి స్పీడ్ కన్నా ఎక్కువ. ఇక్కడ క్లియర్ గా అర్థం కావాలి మీకు ఫస్ట్ లైన్ చదివినప్పుడు. సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు బిని క్రాస్ చేయడానికి 72 seconds పడుతుంది. ఓకే, నౌ సెకండ్ ట్రైన్ ఏ మళ్ళీ 81 km/h స్పీడ్ తో వెళ్తుంది. బట్ ఈసారి ట్రైన్ బి అనేది దీనికి ధీటుగా వస్తుంది, అంటే ఎదురుగా వస్తుంది. సో ఎక్స్ km/h స్పీడ్ తో వెళ్తుంది. అండ్ ట్రైన్ బి యొక్క లెంత్ కూడా ఇచ్చారు లాస్ట్ లో మనకి. లెంత్ 600 meters. ట్రైన్ ఏ యొక్క లెంత్ మనకి తెలియదు. లెంత్ 600 meters both cases. ట్రైన్ బి. నౌ టైమ్ ఇన్ సెకండ్ కేస్ is 36 seconds. నౌ దే ఆర్ ఆస్కింగ్ ఇస్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ. సో ఇది మనకి ఇచ్చిన డేటా అండి. క్లియర్ గా అర్థమైంది కదా. ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినా సరే ఇక్కడ వీళ్ళిద్దరికి ఉన్న కామన్ పాయింట్ ఏంటి, డిస్టెన్స్ అనేది 2 trains క్రాస్ అవుతుంది అన్నప్పుడు ఈక్వల్ గా ఉంటుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు L plus 600 in this case, length of A plus 600. In this case also length A plus 600. స్పీడ్ ఏమైంది ఈ కేసులో సబ్ట్రాక్ట్ అవుతుంది, ఎందుకంటే దే ఆర్ గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి. Relative speed is equal to 81 minus 6 into 5/18. Now time taken is 72 seconds. Relative speed in this case is 81 plus x into 5/18. Time taken is 36 seconds. ఈ కేసెస్ లో రెండిట్లో మనకి డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి స్పీడ్ ఇంటూ టైం ప్రొడక్ట్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. సో లెట్స్ ఈక్వల్ 81 minus x into 5/18 into 72 is equal to 81 plus x into 5/18 into 36. 5/18 5/18 cancel, 72 goes 2 times, 36 goes 1 time in 36 table. 2 81s are 162 minus 2x is equal to 81 plus x. 81 డిఫరెన్స్ వచ్చింది 162 minus 81. ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినప్పుడు 2x కాస్త 3x అవుతుంది, x తో యాడ్ చేసాం. సో x will become 27 km/h. This is the speed of train B.
మనకి కావాల్సింది ఏంటి? లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ. సో కనుక ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ లో ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి L + 600 లో L వాల్యూ కనుగొనడం ఈజీ. సో ఫస్ట్ రిలేటివ్ స్పీడ్ ఇన్ కేస్ 1 ఎంత అయింది? 81 - 27 కదండి, ఇంటూ 5/8. 54 ఇంటూ 5/18, 18 1s 18 3s 15 మీటర్/సెకండ్ అవుతుంది. సో రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. L + 600 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 72. 15 ఇంటూ 72, 15 70s ప్లస్ 15 2s ఎంత అవుతాయండి? 15 7s are 105 ఇంటూ 10, 1050 ప్లస్ 15 2s are 30, 1080 is L + 600 వాల్యూ. L + 600 1080 అయితే దాన్ని 1080 - 600 గా రాసుకుంటే will become 480 meters. So length of train A is 480 meters. Option B is the right answer. Two trains whose lengths are 450 meters and 300 meters are moving towards each other at the speed of 162 km/h and 108 km/h respectively. If the distance between the trains is 300 meters, then in how much time these trains will cross each other? Option A 14 seconds, option B 35 seconds, option D, option C 28 seconds, option D 30 seconds. Okay. ఈ క్వశ్చన్ లో మనల్ని ఏమడుగుతున్నారంటే టూ ట్రైన్స్ ఉన్నాయంట, టువర్డ్స్ ఈచ్ అదర్ మూవ్. సో ఫస్ట్ రాసుకోండి, టూ ట్రైన్స్. ఒక ట్రైన్ స్పీడ్ వచ్చేసి స్పీడ్ 1 అని రాసుకోండి, 162 km/h. లెంత్ ఎంత? 450 meters. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ట్రైన్ యొక్క స్పీడ్ 108 km/h. స్పీడ్ ఎంత? లెంత్ ఎంత? 300 meters. టువర్డ్స్ ఈచ్ అదర్ మూవ్ అవుతున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందంటే ఈ ట్రైన్స్ వెంటనే మీట్ అవుట్లా, వీటి మధ్య ఇంకా 300 meters గ్యాప్ ఉంది. మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న లాస్ట్ 19 లో ఎక్కడా కూడా మనకి స్పెసిఫిక్ గా గ్యాప్ ఉందని చెప్పలేం. ఎప్పుడు మనం ట్రైన్ ఎంతసేపట్లో క్రాస్ అవుతుందని చెప్పుకున్న కేసెస్ అని ఎలా అండి? ఈ ట్రైన్స్ అనే ఆల్మోస్ట్ వీటి మధ్య నెగ్లిజిబుల్ గ్యాప్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రైన్స్ ఎంతసేపట్లో క్రాస్ అవుతాయని చెప్పుకున్నాం. కానీ ఈ కేసులో అలా కాదు. వీ హ్యావ్ అ స్పెసిఫిక్ గ్యాప్ బిట్వీన్ దెమ్. ఓకే, క్లియర్ గా ఒక గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ మొత్తాన్ని వీళ్ళు ఎంతసేపట్లో కవర్ చేయగలరని చెప్తున్నారు. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న కేసెస్ లో గానీ, కాన్సెప్ట్ లో చెప్పుకున్నప్పుడు గానీ, ట్రైన్స్ అనేవి ఆల్మోస్ట్ దే ఆర్ నియర్ టు ఈచ్ అదర్. దే హ్యావ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ గ్యాప్, తక్కువ గ్యాప్ ఉన్నాయి, కరెక్ట్ గా వాటి లెన్స్ ని కవర్ చేస్తాయి. కానీ ఈ కేసులో అలా కాదు. దే హ్యావ్ క్లియర్లీ సమ్ స్పెసిఫిక్ గ్యాప్ ఈ ప్లేస్ లో. సో మనల్ని అడుగుతుంది ఏంటంటే ఈ గ్యాప్ మొత్తాన్ని వాళ్ళు ఎంతసేపట్లో కవర్ చేస్తారు, ఎంత టైం ని వీళ్ళు క్రాస్ అవుతారని చెప్పి టైం ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ ఏమైందంటే రిలేటివ్ డిస్టెన్స్ అనేది ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ కూడా యాడ్ అవుతుంది. 450 ప్లస్ 300 ఇది ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ ఈ గ్యాప్ 300. 450 ప్లస్ 600 is equal to 1050 meters. ఓకే, రిలేటివ్ స్పీడ్ ఎంత అండి? ఒకళ్ళ వైపు ఒకళ్ళు వస్తున్నారు కదా, 162 ప్లస్ 108 ఇంటూ 5/18, 270 ఇంటూ 5/18, 15 times క్యాన్సిల్ అయింది. we get 75 meter/second. సో టైం ఎంత తీసుకుంటారండి? డిస్టెన్స్ ఎంత? 1050 by 75. ఓకే,
75 కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా 75 టేబుల్లో 1 టైం అంటే మనకి ఎగ్జాక్ట్ గా 30 మిగిలి 300 వచ్చింది. 300 ఇంకా రిమైండర్లు ఉన్నప్పుడు 75 2s ఆర్ 150, 150 2s ఆర్ 300. సో 14 వచ్చింది మనకి క్వశ్చన్ అనేది 14 సెకండ్స్. 14 సెకండ్స్ లో ఎగ్జాక్ట్ గా వీళ్ళు క్రాస్ అవుతారు. ఎప్పుడు గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మనం ఇప్పుడు వరకు డీల్ చేసిన వాటిలో మీకు కాన్సెప్ట్ స్టార్టింగ్ లో చెప్పినట్టే ఇలా ఈ పొజిషన్ లో ఈ 2 ట్రైన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం వీళ్ళు ఎంత టైంలో క్రాస్ అవుతారని చెప్పుకుందాం. కానీ ఈ క్వశ్చన్ లో వీళ్ళ మధ్య గ్యాప్ ఉన్నది కూడా మనం ఇంక్లూడ్ చేసి చెప్పుకుంటాం. ప్రీవియస్ వాటిలో కూడా డయాగ్రామ్స్ ఆల్మోస్ట్ ఇలా ఉన్నా సరే వాటి మధ్య ఏ గ్యాప్ లేదని చెప్పి మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్స్. ట్రైన్స్ మీద ఉన్న టాపిక్ మొత్తం కంప్లీట్ చేయటం అయింది. నెక్స్ట్ మనం రేసెస్ ని డీల్ చేయబోతాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. కీప్ లిస్నింగ్ టు అవర్ క్లాసెస్.